హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. 10-15 మినిట్స్లో చేసుకోవచ్చు ఈజీగా. ఇవి అయితే మన పిల్లలకు స్నాక్స్ లేక మనం టీ తాగేటప్పుడు అలా బాగుంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో ఈజీగా ఇప్పుడైతే చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే నేను హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఆశీర్వాద్ ఆటా ఉంటుంది కదా, అదైతే హాఫ్ కప్పు తీసుకున్నా. ఒక బౌల్లోకి వేసుకోవాలి. సూజీ తీసుకోవాలండి. సూజీ అంటే మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఓమా వేసుకోవాలి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి. ఇలా క్రష్ చేసి వేసేసుకోవాలి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా అండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం నేను వేడిగా ఏం చేయలే, మామూలుగా ఆయిల్ వేసేసుకున్నా. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోద్దండి. ఇలా మంచి ముద్ద లెక్క చేసేసుకోవాలి. వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ముద్ద లెక్క చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం నాననిజాం పిండిని. ఇలా ఒక 15 మినిట్స్ అయ్యాక తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉండలు లెక్క ఎన్ని మనకు చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా, ఇలా పెద్దగా చేసుకోవాలంటే ఒక 3-4 ఉండలు లెక్క చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు మనం బెలాయించుకుందాం. ఇలా కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా మంచిగా పెద్దగా చేసేసుకోవాలి. చపాతీ లేక మంచిగా బెలాయించుకోవాలి. మరీ సన్నగా చేయొద్దు. ఇలా మంచిగా పిండి కింద అంటుకోకుండా మంచిగా పొడి పిండి వేసుకొని ఇలా మంచిగా బెలాయించుకోవాలి. ఇలా మంచిగా బెలాయించుకున్నాక ఇప్పుడు మనము మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మామూలుగా కట్ చేసేస్తున్నా. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ ముద్దలేక ప్లేట్లోకి వేసుకున్నా ఏం కాదండి, మనం ఆయిల్లో వేస్తాం కదా, అన్నీ విడిపోతాయి. ఇక్కడైతే నేను ఆయిల్ వేడిగా పెట్టేసిన. ఆయిల్ మంచిగా హై ఫ్లేమ్ మీద వేడిగా చేసుకోవాలి. తర్వాత ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టేసి మంచిగా ఇలా మంచిగా ఆయిల్లో ముద్దలేక వేసేసుకోవాలండి. మొత్తం విడిపోతాయి మనం ఆయిల్లో వేసినాక. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా ఎంత మంచి కలర్ వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇలా తీసి అన్నీ ఇలానే వేసుకోవాలండి. ఇలాగైతే అన్నీ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఒక వారం వరకు అయితే మంచిగా తినేసేయచ్చు. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి ఇస్తుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.